విజయవాడలో కొండచర్యలు విరిగిపడిన ఘటనపై మంత్రి పొంగూరు నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. 5 వ్యక్తులు మృతి చెందడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కొండచర్యలు విరిగిపడటం, ఇళ్ళ మీద పడటం, దాంట్లో 5 మంది చనిపోయారు. ఒక 4 అయితే వాళ్ళకి దెబ్బలు తగిలి యాక్చువల్గా డాక్టర్లు స్పెషల్ కేర్ చేస్తారు. ఇప్పుడే ఆ 4 యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళలో ఒక అతను మాత్రం యాక్చువల్గా ఈ నడుము మెయిన్ డ్యామేజ్ అయింది. దానికి యాక్చువల్గా అయినా స్టెబిలిటీగా ఉంటాడు, ఎటువంటి ప్రాణాలకు ఇబ్బంది లేదు. అతనికి సర్జరీ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది, సర్జరీ చేస్తున్నారు. మిగతా 3 కూడా యాక్చువల్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బహుశా 1 or 2 days అయితే వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఏదేమైనా ఇటువంటి ఘటన జరగడం అయితే గతంలో కూడా ఒకసారి యాక్చువల్గా అక్కడ మాకు ఖాళీ చేయించారన్నారు, కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ యాక్చువల్గా అనేక సార్లు మాకు తెలియజేశారు. ఎప్పటికప్పుడు అధికారులు